మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు. రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. సార్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ ఈజ్ కీ అంటారు గదా! అంటే ఈ డైవర్సిఫికేషన్‌ని గూడా మనం ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? ఎలా ప్రతి దాంట్లో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో? మేడం డైవర్సిఫికేషన్ అనేది చాలా చిన్న వర్డ్. ప్రతి ఒక్కరికి డైవర్సిఫై చేయండి అనగానే ఏం చేస్తారంటే వాళ్ళుండే డబ్బుల్ని డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్‌లో పెట్టేస్తారు. ఓకే. లేదంటే ఒక కన్జర్వేటివ్, మోడరేటర్, అగ్రెసివ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎలాంటి ఇన్వెస్టర్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మన డైవర్సిఫికేషన్ ఉండాలి. హ్మ్. సో, ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే మొత్తాన్ని ఎక్కడైతే మంచి రిటర్న్స్ ఎక్కువ వస్తాయో అక్కడ పెట్టేస్తారు. అవును. సో, కానీ ఆళ్ళ దగ్గర ఉండే డబ్బులు మాత్రమే. హ్మ్. దానికంటే ఎక్కువ డబ్బులు లేనప్పుడు మన డైవర్సిఫికేషన్ ఎలాగా ఉండాలంటే అన్ని కేటగిరీస్‌లో ఉండాలి. ఓకే. సో మేడం ఫస్ట్ మనం మాట్లాడుకుంటే అండ్ డైవర్సిఫికేషన్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే నో ఇన్వెస్ట్‌మెంట్ పెర్ఫార్మ్స్ ఆల్ ద టైమ్. అంటే ఎప్పుడైనా ఎప్పుడు మనం పెట్టింది పెర్ఫార్మ్ చేస్తదని గ్యారంటీ అయితే లేదు. హ్మ్. సో, అందుకనే ఈ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్మాల్ క్యాప్ బాగా చేస్తుందని చెప్పి అన్నీ అక్కడ పెట్టినా అది పెర్ఫార్మ్ చేయకపోతే మన మిగతాది అప్పుడు లార్జ్ క్యాప్ గాని, ఇంకేదైనా సెక్టర్స్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు మనది ఆ రిటర్న్స్ అనేది కోల్పోతాం. ఓకే. సో, ఈ డైవర్సిఫికేషన్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ మేడం. తర్వాత ఈక్విటీ జనరల్‌గా మన కేటగరీస్ మాట్లాడుకుంటే ఈక్విటీ, డెట్, గోల్డ్, క్యాష్. హ్మ్. 4 డైవర్సిఫికేషన్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీలో ఎందుకు పెడతాం మనం? హయ్యర్ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఓకే. పెడతాం. ఓకే. రైట్? ఈక్విటీ అంటే లార్జ్, మిడ్, స్మాల్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ కేటగిరీకెళ్ళినప్పుడు డెట్ కేటగిరీలో ఏంటంటే, ఇది బ్యాంక్ అంట కొంచెం మంచి రిటర్న్ జనరేట్ చేస్తది. అంత రిస్క్ అనేది ఉండదు. ఓకే. సో, ఇక్కడ 6-7% ఆన్ యాన్ యావరేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, థర్డ్ కేటగిరీ ఏంటంటే కమోడిటీ గోల్డ్. హ్మ్. గోల్డ్, సిల్వరు ఇంకే కమోడిటీస్ అయినా మనం పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ డైవర్సిఫై చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే అన్‌సర్టెనిటీస్ ఉండేటప్పుడు గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ ఉండేటప్పుడు ఇన్‌ఫ్లేషన్‌కి హెడ్జింగ్ కింద పనిచేసే ఛాన్సెస్ ఓకే. పుష్కలంగా ఉంటాయి. ఓకే. సో, మన మన దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంటది. అది కాకుండా మనకి క్యాష్ అండ్ లిక్విడిటీ. ఇందాక చెప్పాను కదా మేడం! ఈ లిక్విడిటీ స్కీమ్స్‌లో కూడా పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇమ్మీడియేట్‌గా డబ్బులు తీసుకునేటట్టుగా ఉంటుంది. ఓకే. అదే అంటే నేను చెప్పేదేంటంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ ఇలాంటి లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకొనే హ్మ్. పెట్టుకుంటే మంచి కొంచెం ఓకే. రిటర్న్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటది. మేడం డైవర్సిఫికేషను మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయిపోయింది. మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్ గాని మాట్లాడుకుంటే మనం ఏం మాట్లాడుతామో మ్యూచువల్ ఫండ్స్‌లోని ఈక్విటీ, డెట్, గోల్డ్, క్యాష్. హ్మ్. అది కాకుండా మేడం ఇప్పుడేం చూస్తున్నారంటే జనాలు జనరల్‌గా మన ఈ ఈక్విటీ కేటగరీ ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్ అసెట్ క్లాసెస్ ఉంటుంది. ఈక్విటీ, డెట్, గోల్డ్ ఇది. అది కాకుండా మేడం సెక్టారల్ ఫండ్స్ కూడా ఉంటాయి. హ్మ్. లైక్ బ్యాంకింగ్ గాని, ఐటీ గాని, ఫార్మా గాని, ఎఫ్ఎంసీజీ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ గాని ఇలాంటి కేటగరీస్‌లో కూడా కొంచెం డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇదేంటంటే సెక్టారల్ ఫండ్ ఏంటంటే అన్నీ ఒకేసారి పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ లేదు. హ్మ్. ఛాన్సెస్ ఉంటది. ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఓకే. కాబట్టి ఒక్కొక్క సైకిల్‌లో ఒక్కొక్క సెక్టర్ పెర్ఫార్మ్ చేసే ఓకే. ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, హ్మ్. ఇప్పుడుండే టైంలో ఏ సెక్టార్‌లో బాగా పనిచేస్తుంది, ఎక్కడ రిటర్న్ జనరేట్ చేస్తుందని ఒక అనలైజ్ చేయగలిస్తే దాంట్లో కూడా కొంత డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయొచ్చు మేడం. ఓకే. ఇది కాకుండా మేడం మనం డిఫరెంట్ కంపెనీస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ చెప్తాం కదా! లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఫస్ట్ 100 కంపెనీస్ ఇస్ బిగ్ కంపెనీస్. హ్మ్. తర్వాత 101 నుంచి 250 ఇస్ మిడ్ క్యాప్ కంపెనీస్. ఓకే. సో, 250 ప్లస్ స్మాల్ క్యాప్ కంపెనీస్. సో, ఇక్కడ కూడా మన ఇన్వెస్ట్‌మెంట్స్ మనం ఎక్కడ పెట్టాలనేది ఆలోచించుకుంటే ఈ 3 కేటగరీస్‌లో డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే. రైట్? మేడం ఇంకోటేంటంటే మేడం టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. గ్రోత్ స్టైలు, తర్వాత వాల్యూ స్టైలు, ఈ బ్లెండ్ స్టైల్ ఇలాంటి స్టైల్స్‌లో కూడా ఉంటాయి. వే ఆఫ్ ఒక్కొక్క ఏఎంసీ ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంది. దాన్ని బట్టి మనకి ఎక్కడ సూటబుల్ అవుతుందో చూసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకుంటాం. ఓకే. అది కాకుండా మేడం ఇప్పుడు ఉండే సినారియోలో మనం ఇంతవరకు ఇండియా గురించి మాట్లాడాం. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ పోయేటప్పుడు ఏమవుతుందంటే మేడం కొంతమంది గ్లోబల్ ఎక్స్‌పోజర్ కూడా చూస్తున్నారు. హుహు. ఇప్పుడు మనం లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి చూసుకుంటే కొన్ని కంట్రీస్ తాయివాను, జపాను, కొ చ కొరియా ఇవన్నీ ఏంటంటే
బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. యుఎస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం పెట్టిన పెట్టుబడిలో కొంత అమౌంట్ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. గ్లోబల్ ఎక్స్పోజర్ ఎలా తీసుకోవాలని మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్లో గ్లోబల్ ఫండ్స్ ఉన్నాయి. గ్లోబల్ ఫండ్స్లో ఉన్నాయి, అది ఎక్కడ ఏ కంట్రీలో పెడుతున్నారు ఏంటని అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. ఓకే. అది కాకుండా మేడం ఈ గ్లోబల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటిపోతే మనం ఇన్వెస్ట్ చేయలేం. రైట్. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇంకో ఎక్కడే ప్రోడక్ట్ చూడాలి అనుకుంటే గిఫ్ట్ సిటీ అని ఉంది. సో గిఫ్ట్ సిటీ అనేది ఉంది, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే. రైట్, ఇది వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ విచ్ యూ కెన్ డైవర్సిఫై. ఓకే మేడం, ఇది అయింది జనరల్గా మేడం. ఇప్పుడు ఒకవేళ డైవర్సిఫికేషన్ గురించి మనం చాలా మాట్లాడాం. అసలు డైవర్సిఫికేషన్ చేస్తే మనకు అసలు రిస్క్ ఉండదా, నో ఓకే. ఎస్ అని మాట్లాడుకుంటే, డైవర్సిఫికేషన్ చేస్తే రిస్క్ ఉండదు, ఉంటుంది రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ని తగ్గించుకుంటున్నాము. రైట్. రైట్. రైట్, రిస్క్ని తగ్గించుకుంటూ మనం ఒక మంచి రిటర్న్స్ అనేది రిటర్న్స్ జనరేట్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో ఈ విధంగా ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. రైట్. రైట్. బట్ నిజంగా అంటే అక్కడ రిస్క్ తక్కువే ఉంటుంది, బట్ ఎక్కడైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే అది మనం మిస్ అయిపోతాము. అవును, మిస్ అయిపోతాం. మనం మెయిన్ ఏంటంటే మేడం రిస్క్ని తగ్గించుకోవడానికి డైవర్సిఫికేషన్, రైట్. రిటర్న్స్ జనరేట్ చేయడానికి మంచి రిటర్న్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.